హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే కొత్త రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో మీరు రెడీగా ఉన్నారా చూడడానికి? అదేంటంటే టమాటా పచ్చిమిర్చి వేయించిన రోటి పచ్చడి అయితే నూరుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా అయితే చిన్నుల్లిపాయ రెబ్బలు, కొంచెం సాల్ట్, జీలకర్ర అయితే ముందుగానే యాడ్ చేసుకొని దంచేసుకుంటున్నానండి. ఎప్పుడైనా కానీ జీలకర్ర చిన్నుల్లిపాయ అనేది తప్పకుండా పచ్చళ్ళలోకి వాడాలి, కానీ ఎక్కువ అయితే తీసుకోవద్దండి. వెల్లుల్లి ఒక 2 to 3 పీసెస్ మాత్రం తీసుకోండి క్వాంటిటీని బట్టి. నేను ముందుగా అయితే ఆయిల్లో బాగా టొమాటోలు, గ్రీన్ చిల్లీసు, కొంచెం చింతపండు అయితే మాత్రం బాగా వేయించానండి. మరి డీప్ ఫ్రై అయితే చేయకూడదండి, మాడిపోతుంది. కాబట్టి స్లిమ్లో పెట్టేసి బాగా నూనె అయితే కొంచెం ఎక్కువ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఇవన్నీ అది మొత్తం దంచేసుకున్నాక వేయించి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, చింతపండు అయితే యాడ్ చేసి చిన్నులపాయ జీలకర్రలోకి ఇలా మెల్లగా దంచుతూ ఉన్నానండి. తప్పకుండా అయితే మాత్రం పండుగ ఉండే ప్యూర్ రెడ్ కలర్లో ఉండే టొమాటోస్ మాత్రమే ఈ పచ్చడికి బాగా ఉంటాయండి. పచ్చివి మాత్రం టేస్ట్ రావు. ఈ పచ్చడి అన్నిటిలోకి తినొచ్చండి. ఇడ్లీ, దోశ, రైస్ అన్నిటిలోకి బాగా చాలా బాగుంటుంది. దీని కింద చట్నీలు కూడా అసలు వేస్ట్ అండి. నేనైతే ఒక్క ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. ప్రతి రోటి పచ్చడిలోకి అసలు ఆనియన్ అనేది లేకపోతే టేస్ట్ రాదు. వేసుకున్నాక కూడా 5 minutes దాకా బాగా దంచాలండి ఆనియన్ వేసుకున్నాక. ఎందుకంటే అప్పుడు ఆనియన్లో ఉండే ఫ్లేవర్ కానీ, పచ్చడిలో ఉండే ఫ్లేవర్ కానీ దానికి పట్టుకొని బాగా చాలా బాగుంటుంది తింటుంటే. సో నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదండి కడాయిలో టమాటా, గ్రీన్ చిల్లీస్ది. అది ఏదైతే ఆయిల్ మిగిలిపోయిందో తప్పకుండా ఆయిల్ని కూడా లాస్ట్లో మాత్రం తప్పకుండా ఆయిల్ని యాడ్ చేసి ఇంకా నూరితే కనుక ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ ఆయిల్లోనే మనం అవన్నీ వేయించుకున్నాం కాబట్టి వాటి జ్యూస్ మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి తప్పకుండా ఆయిల్ కూడా వేసుకొని ఇలా అయితే మెల్లగా దంచుకోవాలండి. ఎర్రటి టమాటాలు అయితేనే ఇలా చూడండి, బాగా పేస్ట్గా కాకుండా బాగా చట్నీ అయితే ఎలా కనపడుతుందో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వేడి రైస్లోకి కూడా ఈ పచ్చడి ఎంతో టేస్ట్గా ఉంటుంది. అసలు అయిన టమాటా పచ్చడి ఇష్టం ఉండని వ్యక్తులు అయితే మాత్రం ఉండరు కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది అంతగా అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకొని మిగతాది ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసేసుకోవచ్చు. తినాలనుకునే ముందు ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో నుంచి బయటకైతే తీసి బయట పెట్టండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి కొంచెం గట్టిగా అయినట్టు ఉంటుంది. ముందుగా ఒక 1/2 hour ముందు తీసి పెడితే టేస్ట్ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, మెల్లగా అయితే నేను దంచుతున్నాను, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టేయాలి దానికి. సో ఇప్పుడైతే మన టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. సో ఏ కడాయిలో అయితే వేయించుకున్నానో ముందైతే ఆ కడాయిలోకి మనము పచ్చడి అంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కడాయిలో మిగిలిపోయిన ఆయిల్ ఏదన్నా ఉంటే ఆ పచ్చడికి బాగా పట్టేస్తుంది. చాలా టేస్టీ అయితే ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి.